హలో అందరికీ నమస్తే. నేను మీ సుమన్. 2 ఎస్లతో చాలా సింపుల్గా అయ్యప్ప స్వామి డ్రాయింగ్ చేసుకుందాము. ముందుగా మనం 2 ఎస్లను ఎదురెదురుగా రాసుకుందాం. తరువాత ఎస్ పై భాగంలో ఒక చిన్న గీత పెట్టి ఎడమ వైపు ఉన్న ఎస్కి అవుట్లైన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. సేమ్ అలానే కుడివైపు ఎస్ కూడా తిన్నటి లైన్ పెట్టి అవుట్లైన్ని చాలా సింపుల్గా మనం ప్రెజెంట్ డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఈ 2 ఎస్ల సహాయంతో మనం అయ్యప్ప స్వామి మెడలో పువ్వుల దండగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. పువ్వుల దండలో వేరే వేరే పువ్వులు ఉన్నట్లు మనం మధ్యలో కొన్ని లైన్స్ గీసుకుందాము. మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ లైన్స్లు పెట్టుకోవడం వల్ల మనకి డ్రాయింగ్ అందంగా కనిపిస్తుంది. దగ్గరగా పెట్టుకుంటే మిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనకి లుక్ అనేది మంచిగా కనిపించదు. నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా ఫాలో అవ్వండి. దీని మధ్యలో చిన్న చిన్న డాట్స్ దగ్గరగా ఒక వరుస క్రమంలో పెట్టుకోండి. అంతే, పువ్వుల దండ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అయ్యప్ప స్వామి కూర్చొని ఉన్నట్లు అయ్యప్ప స్వామి వారి కాళ్ళ భాగాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. 2 వైపులా సేమ్ ఈక్వల్ గా డ్రాయింగ్ చేసుకుంటున్నాము అయ్యప్ప స్వామి కాళ్ళని. 2 మునుకుల మధ్యన అయ్యప్ప స్వామి కాళ్ళ దగ్గర ఉండే పట్టిని మనం చాలా సింపుల్ గా తిన్నటి లైన్ ని డ్రాయింగ్ చేసుకుంటూ దానికి కూడా ఒక అవుట్ లైన్ ని మనం ప్రెజెంట్ డ్రాయింగ్ చేస్తున్నాము. చాలా సింపుల్గా డబుల్ ఎస్తో మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చూడండి, ఆ పట్టికి కూడా మనం చాలా సింపుల్గా అవుట్లైన్ని మనం వేస్తున్నాము. దీని మధ్యన మీకు నచ్చే డిజైన్ని మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి పాదాలు చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, డ్రాయింగ్ క్లాసెస్కి 100,000 ఖర్చు పెట్టాల్సిన అస్సలు అవసరమే లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. చాలా సింపుల్గా మీకు డ్రాయింగ్ క్లాసెస్ చెప్తాను నేను. చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అయ్యప్ప స్వామి పాదాలని చాలా సింపుల్గా నేను డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, రెండోసారికి నాకన్నా మీరు మంచిగా డ్రాయింగ్ చేయగలరు. స్వామివారు పీటపై కూర్చున్నట్లు పాదాల కింద మనం పీటని డ్రాయింగ్ చేసుకుందాము. పీఠం పైన అయ్యప్ప స్వామి కూర్చున్నట్టుగా మనం ఇప్పుడు ప్రజెంట్ డ్రాయింగ్ చేసుకుంటున్నాము. కొంతమందికి బిగినర్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుందండి. స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి ఎలా చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. మన ఛానల్ చూస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, అయ్యప్ప స్వామి పీఠం పైన కూర్చున్నట్టు మనం పీఠంని కూడా మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకున్నాము. మీకు నచ్చిన డిజైన్స్ని ఇప్పుడు మీరు యాడ్ చేసుకోండి దీంట్లో. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి 2 కాళ్ళు మనకి కనిపిస్తున్నట్టుగా డ్రాయింగ్ చేసుకుందాము. 2 ఈక్వల్గా మనం డ్రాయింగ్ చేసుకుంటే మనకి లుక్ అన్నది చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్వామి మనల్ని కుడి చేతితో ఆశీర్వదిస్తున్నట్లు స్వామివారి కుడి చేతిని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, కుడి చేతి వేళ్ళని కూడా నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది, వీడియో పూర్తిగా చూడండి. చాలా సింపుల్గా ఆశీర్వదిస్తున్నట్టు స్వామివారి చైన్ అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాం. అలాగే చేతి కడియాన్ని కూడా డ్రాయింగ్ చేసుకున్నాము. మీకు నచ్చిన డిజైన్స్ దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకోండి. ఇంకొక చేతిని కూడా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ప్రజెంట్. అంటే స్వామివారి ఒక చెయ్యి కిందకి వేలాడదీసినట్లు, ఇంకొక చెయ్యి ఆశీర్వదిస్తున్నట్లు మనం ప్రజెంట్ అయితే డ్రాయింగ్ చేసుకున్నాము. అలాగే ఎస్ పై భాగంలో మనం అయ్యప్ప స్వామి వారి మెడలో ఉన్న కొన్ని కంఠ ఆభరణాలను అయితే మనం చాలా సింపుల్గా ప్రజెంట్ డ్రాయింగ్ చేసుకుంటున్నాము. నేనైతే సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అవుట్లైనే వేసి చూపిస్తున్నాను. డిజైన్స్ మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోండి. డిజైన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నట్లయితే మనం చూసుకోవాలి. ఎంత సింపుల్గా ఉంటే డ్రాయింగ్ మనకి అంత నీట్గా కనిపిస్తుంది. స్వామివారి ముఖాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. మీరు మనసులో అనుకోవచ్చు, నా వల్ల అయితే ఈ డ్రాయింగ్ అస్సలు కాదు అని. మనిషి తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ అనుకోవాలి, నేను ఎలాగైనా చేయాలి అని అనుకుంటే నాకన్నా అందంగా బెటర్గా మీరు డ్రాయింగ్ చేయగలరు. చాలా సింపుల్గా అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామి డ్రాయింగ్ని మనం డబుల్ ఎస్తో కంప్లీట్ చేయబోతున్నాము. స్వామివారి ముఖాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటూ స్వామివారి చెవి వెనుక భాగాన కొన్ని ఈ షేప్లో డిజైన్స్ అయితే ఉంటాయి. సింపుల్గా వేసి చూపించాను మీకు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.